హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత్ రాకీ 007. ఈరోజు మనం ఒక చిన్న పిల్లలు ఆడుకునే టాయ్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. ఈ టాయ్ని మనం అమెజాన్లో ఆర్డర్ చేసాం అన్నమాట. And let's open it. దీంట్లో మనకైతే 3 ట్రాక్స్ ఇచ్చారు అండ్ ఈ ఎస్కలేటర్ పార్ట్ అయితే ఇచ్చారు, మెయిన్ పార్ట్ అన్నమాట. ఇది దీనిలో అయితే లైట్స్ వస్తాయి అన్నమాట. అండ్ 3 డక్స్. అవును, ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి, చూడండి. అండ్ దీంట్లో మనం 2 బ్యాటరీస్ అయితే వేయాలి. మన నార్మల్ క్లాక్లో వేసే బ్యాటరీస్ అయితే ఇందులో వేసేయాలి. నేను బ్యాటరీస్ అయితే తెచ్చేసా, సో ఇందులో మనం ఫిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఫిక్స్ అయితే చేసేసాం. మనం ఈ స్క్రూ ఫిట్ చేసేయాలన్నమాట. అండ్ ద నెక్స్ట్ పార్ట్ ట్రాక్స్. సో మనకి ట్రాక్స్ మీద అయితే నెంబర్స్ ఇచ్చారు, నెంబరింగ్. మనం వీటిని ఈ నెంబర్స్ని బట్టి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ది అయితే ఇలా ఉంటుంది. దీన్ని మనం ఇందులో పెట్టి జస్ట్ పుష్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ట్రాక్ అయితే ఇది ఈ ఎడ్జ్ని ఇందులో పెట్టాలి, హోల్లో. సో అదైతే ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ ఎడ్జ్ని పెట్టేశాక మనం ఇప్పుడు ఈ ట్రాక్ని ఇందులో ఫిక్స్ చేసుకోవాలి, ఈ పార్ట్ని. అండ్ నెక్స్ట్ ఈ టన్నెల్ అన్నమాట. ఈ టన్నెల్లో నుండి మనం ఈ ట్రాక్ని జస్ట్ ఇలా పుష్ చేయాలి. అండ్ ఆఫ్టర్ ఫిక్సింగ్ ఇట్ మనం ఈ ట్రాక్ని అయితే తీసుకోవాలి. దీన్ని మనం ఇక్కడ కలుపుతామన్నమాట. ఇక్కడ కలిపేశాక నెక్స్ట్ పార్ట్ అన్నమాట ఇది ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. సో మై ఫిక్సింగ్ ఇస్ ఓవర్. అండ్ మనకి ఇది ఇక్కడ షోకేస్ కోసం ఇలా ఇచ్చాడనమాట, ఎంట్రన్స్ లాగా. సో మనం ఇది ఇందులో పెట్టేసేయాలి ఇలా. అండ్ మన స్మాల్ డక్ టాయ్ అయితే ఏదైతే ఉందో ఇది సెటప్ చేసేసాం మనం. సో ఇప్పుడు ఈ డక్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఇక్కడ పెడితే ఇవి స్లైడ్ అవుతాయి అన్నమాట. ఇలా స్లైడ్ అయ్యి వెళ్ళిపోతాయి లైక్ దిస్. అండ్ దే విల్ కమ్ అప్ బై దిస్ ఎస్కలేటర్. సో మొత్తానికి మన అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఇదే అన్నమాట. సో ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ సైడ్కి ఇచ్చాడనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసేద్దాం. సో మధ్యలో లైటింగ్ వస్తుంది. అండ్ ఈ డక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీదికి వెళ్తాయి అన్నమాట. సీ లైక్ దిస్. సీ హౌ ఇట్స్ గోయింగ్. అండ్ ఇక్కడ స్టార్ట్ అయ్యాక మళ్ళీ డౌన్ వెళ్ళిపోతున్నాయి. డౌన్ వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చి ఇక్కడ లైన్గా మళ్ళీ ఫామ్ అయ్యి మళ్ళీ మీదకి వెళ్ళిపోతున్నాయి. సో చూడండి, లైక్ దిస్ అన్నమాట. అండ్ వన్స్ ఇఫ్ వి అరేంజ్ దెమ్ అండ్ మనం వదిలేస్తే, వదిలే విశ్వ
లివ్ అండ్ మనం వదిలేసాక ఇవి ఆర్డర్లో అయితే మీదకి వెళ్తాయి అన్నమాట. మంచిగా లైన్లో అరేంజ్ చేసి వదిలేస్తే అవి లైన్లో వెళ్తాయి ఎగ్జాక్ట్లీ. చూడండి మళ్ళీ ఇక్కడ సేమ్, ఓన్లీ 1 పాయింట్ డిఫరెన్స్ అనమాట. సి ఓకే, లెట్స్ గో అండ్ సి సేమ్ డిస్టెన్స్ అనమాట. అండ్ నాకు ఈ టాయ్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట అది చూస్తుంటే. అండ్ ఇట్స్ సో నైస్ అనమాట కిడ్స్కి అయితే. విశ్వ టాయ్ ఎలా ఉంది? బాగుంది, సూపర్ ఉంది. నీకు నచ్చిందా? మళ్ళీ చెప్పు. బాగుంది, నచ్చింది. ఈ చిన్న డక్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయా? క్యూట్గా ఉన్నాయి. ఈ టాయ్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అది చాలా బాగా వస్తుంది అనమాట టాయ్. కాకపోతే ఆ సౌండ్ అనేది చాలా లౌడ్గా రావడం వల్ల మనకైతే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మళ్ళీ ఒకటే సాంగ్ డబల్ ఊకే రిపీట్ అవుతూ ఉండడం వల్ల చాలా డిస్గస్టింగ్గా ఉందన్నమాట. బట్ ఇట్స్ పర్ఫార్మెన్స్ ఇస్ బెటర్. మీ పిల్లలకి కూడా ఇది కావాలంటే అమెజాన్లోకి వెళ్ళి స్మాల్ డక్ అని సెర్చ్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైస్కే దొరుకుతుందన్నమాట. అండ్ దీని క్వాలిటీ అన్నీ కానీ బాగున్నాయి. మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు.